హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్లో ఒక మంచి హై ప్రోటీన్ టేస్టీ దోశ రెసిపీ చూపిస్తాను, హెల్తీ వర్షన్లో. సో అదే వేస్తున్నాను అనమాట. ముందు రోజు నానబెట్టేటప్పుడు అదంతా షేర్ చేశాను. అండ్ ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అండ్ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ అండి, ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటి వాళ్ళైతే కొంచెం చూసుకొని కనుక్కొని తినండి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అండ్ మార్నింగే కొంచెం ఏమంటారు గ్యాస్ ఏమన్నా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో బెటర్ నేను చెప్పానని కాకుండా మీరు ఒకసారి చెక్ చేసుకొని డాక్టర్తో అప్పుడు తీసుకోండి, ఎవరైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్టయితే. సో మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆ రోజు ఎగ్, దోశ, కొంచెం అల్లం పచ్చడి అండ్ కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ అనమాట. సో ఏమైనా దోశ ఇవి ఉన్నా సరే కంప్లీట్గా అవే కాకుండా ఇది రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం కాబట్టి ఫ్రూట్స్తో కూడా వేసుకుంటున్నాము. సో కమింగ్ టు ద రెసిపీ, ఇక్కడైతే నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి దోశ రెసిపీస్ చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఒక గ్లాస్ ఆఫ్ ఏమంటారు మినపప్పు తీసుకున్నాను. అండ్ అదే గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ కీన్వా అనమాట. సో మీరు ఒక హాఫ్ కప్ తీసుకుంటే దానికి అన్ని అలా చూసుకోండి. నేను 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను కాబట్టి సేమ్ లైక్ దోశ రెసిపీ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ మనం కీన్వా తీసుకుంటున్నాము. సో అంతే. ఇందులో కొంచెం శనగపప్పు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. శనగపప్పు నేను ఏ దోశల కన్నా యాడ్ చేస్తాను మోస్ట్లీ. అండ్ ఇందులోనే ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఎర్రకందిపప్పు ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఒక పెద్ద స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను. అంతేనండి. ఒక 1 కప్ మినపప్పు, 2 కప్పులు కీన్వా, 2 స్పూన్లు శనగపప్పు, 3 స్పూన్ల ఎర్రకందిపప్పు, కొంచెం మెంతులు. ఇందులో ఎక్స్ట్రా ఏంటంటే రైస్కి బదులు కీన్వా యాడ్ చేసాము, ఎక్స్ట్రా కొంచెం ఎర్రకందిపప్పు యాడ్ చేసాము అంతే. సో ఇవన్నీ వేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఒక 3-4 టైమ్స్. అండ్ ఆ వాటర్ అయితే అస్సలు పడేయద్దు, వాటిని తీసుకెళ్ళి డైల్యూట్ చేసి మొక్కలన్నిటికీ పోసేసుకోండి. టవర్స్ నానబెట్టాక మంచిగా ఫర్మెంట్ చేసుకొని ఇలా దోశలు వేసుకోవచ్చు, ఏదో క్రిస్పీగా కానీ సాఫ్ట్గా కానీ ఎలా అయినా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. సో అలాగా వేసామన్నమాట ఇది. ఓకే, ఇందులో ఈ గ్యాప్స్లో ఫోమ్ వెళ్తుందా? ఓకే, బాగానే కట్టే బెటన్తో వేసావు అది. ఓ నాకు అదే డౌట్ వచ్చింది, రాడ్ బ్యాండ్ అయితే ఉంటుందా? రాడ్ బ్యాండ్ కాదు, బెటాన్. ఓకే, సిమెంట్, మార్టల్ సిమెంట్ అది బెటాన్. ఇవి ఎలా ఫిక్స్ చేస్తారు బుజ్జి విండోస్? ఇక్కడ ఈ అంటే ఇది ఫిట్ అవ్వడానికి ఎలా ఫిట్ చేస్తారు? ఫస్ట్ స్క్రూస్ ఇవేం కాదు. ఫస్ట్ దీన్ని అలైన్ చేయాలి. అంటే అన్ని సైడ్లు నీట్ గా అన్ని పెట్టి కింద సపోర్ట్స్ పెడతాం గ్యాప్ ఉండేలాగా. అదే సేమ్ మనం డోర్స్ వేసినట్టు. తర్వాత స్క్రూస్ వేస్తాం ఇక్కడ 2. ఇక్కడ హోల్స్ పెట్టాలి. వాడు ఎందుకు ఇవ్వలేదు జనరల్ గా? అంటే ఒక్కొక్కరు కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు, కొంతమంది లోపల పెట్టుకుంటారు. ఇలా సపోర్టింగ్ స్ట్రిప్స్ లా వస్తాయి, అవి బిగించుకుంటారు. కొంతమంది ఇక్కడ వేసుకుంటారు, కొంతమంది ఇక్కడ. ఎవరిష్టం వాళ్ళది, అందుకని ఇవ్వడు. సో మనం ఇక్కడ ఒకటి వేసుకున్నాక మళ్ళీ ఈ గ్యాప్ లో షౌన్ ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఇది కొంచెం అవుట్ సైడ్ కదా, టెంపరేచర్, వాటర్ లీక్, వాటర్ కాదు, ఎయిర్ టైట్ ఉండాలి బేసిక్ గా. దానికోసము ఒక టేప్ వస్తుంది ఇక్కడ, ఆ టేప్ వేసి మళ్ళీ ఇక్కడ పెట్టి పైకి పెట్టి ఇదంతా మళ్ళీ ఫిల్ చేయాలి. అప్పుడు అసలు ఇది పెట్టే ముందు నాకు చెప్పు, ఇది మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుని ఇదంతా క్లీన్ చేసి ఆ చెత్త అంతా తీసేయాలి. పెయింట్ కూడా మారుద్దాం, మా కలర్ వైట్ వేసేద్దాం పెయింట్. మనం వేరే పెయింట్ తీసుకొద్దాం, ఎందుకైనా మంచిది. అది మరీ కాస్ట్ ఎక్కువ, మొత్తం తీసేస్తుంది. ఇది పర్ఫెక్ట్ ఉంది. ఇంకా ఇది ఇంకా తెచ్చుకుంటే ఆ రూమ్ లో చెక్ చేసావా? ఏం తెచ్చుకోవాలి? దగ్గర ఏం లేవు ఇప్పుడు. ఇక్కడ వేసే టేప్ ఉంటుంది ఒకటి, స్పెషల్ టేప్. ఈ రోజు తీసుకొస్తాను, మర్చిపోయా. ఆ టేప్, నెయిల్స్ అన్ని ఉన్నాయా? అదొకటి చూడాలి. ఉన్నాయి, ఒకసారి తెచ్చినవి ఉన్నాయి. సరిపోతే లేవో చెక్ చేయాలి. డోర్స్ ఆర్డర్ పెట్టావా? వైర్ చెక్ చేసుకున్న, ఎలక్ట్రికల్ వైర్ ఉందేమో కావాల్సినంత అయితే లేదు. మరే ఒకసారి అన్ని రాసి పెట్టుకొని తెచ్చుకో బుజ్జి. ఫ్లోరింగ్ కూడా ఫైనలైజ్ చేసుకుందాం బుజ్జి. అంటే మళ్ళీ ఆలోచించండి, లెవెల్ చేసేద్దామా, ఇలా వేసేద్దామా అనా? టైల్
అర్థం కాదు నాకు. టైల్ అదే పర్ఫెక్ట్ గా చేయాలంటే ఫస్ట్ లెవెలింగ్ చేయాలంటే మనం ఇప్పుడు గ్రైండింగ్ మిషన్ తెచ్చుకొని చూడు, ఆ గ్రైండింగ్ మిషన్ తెచ్చుకొని పెయింట్ అంతా పీకియాలి. ఒక నిమిషం, గ్రైండింగ్ మిషన్ పెయింట్ పీకాల? అదే హ్యాండ్ ఉంటుంది చూడు, అంటే ఇది అంత ఈజీగా రాదు పెయింట్. కైండ్ ఆఫ్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఫ్లోరింగ్ ఏం చేస్తున్నావు అని. ఫ్లోర్ అదేనా, మంచిగా కావాలంటే ఫస్ట్ దీన్ని ఒక పాలిష్ చేసుకొని, సో ఫస్ట్ దీన్ని నీట్ గా క్లీన్ చేసుకొని లెవెలింగ్ చేసుకున్నాక, లెవెలింగ్ అంటే మళ్ళీ సిమెంట్ పోయాలా? దానికి స్పెషల్ లిక్విడ్ సిమెంట్ లా ఉంటది, దాన్ని పోసి చేస్తే అదే సెల్ఫ్ లెవెల్ అవుతుంది. 1 mm 2 mm హైట్ వస్తుంది. అది ఒక 1 week వదిలేయాలి వేసి డ్రై అవడానికి. టైం పడుతుంది. అప్పుడు ఫ్లోరింగ్ వేసుకుంటే అంటే నువ్వు ఎందుకు అంటే స్మూత్ గానే ఉంది కదా, వైడ్ కాదు అక్కడక్కడ బెండ్స్ ఇవన్నీ తీసేసాక ఒకసారి క్లీన్ చేసాక అది పెట్టి లెవెల్ చెక్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఉంది, ఓన్లీ కొన్ని చోట్ల టీక్ ఉంది అనుకో, అక్కడ మాత్రమే చేసుకోవచ్చు. ఓకే, నువ్వు అన్నది కదా కరెక్టే. లేకపోతే వుడ్ ఫ్లోరింగ్ వేసాక టిక్ టిక్ అని సౌండ్ వస్తుందనా? ఇప్పుడు ఒక చోట బాగానే ఉంటుంది, ఒక చోట నడిచేటప్పుడు ఊగడం అవన్నీ అవేమి రాకుండా. ఇప్పుడు వాల్స్ కి ఏం చేస్తున్నావు? అసలు నా ప్లానింగ్ షాక్ అవ్వడం కాదు, మన టార్గెట్ సెప్టెంబర్ కల్లా ఫంక్షన్ చేయగలమా అంటే నా ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా టైం పడుతుంది, 1 year పడుతుంది. అది ఓకేలే, మన అంత సెటప్ తీసుకోకర్లేదు, ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ చేసి అంటే జస్ట్ మనం ఫ్లోరింగ్ ఎలక్ట్రికల్ అంటే అట్లీస్ట్ ఇలా డస్టీగా లేకుండా అన్న రూమ్ ఉంటది. నీ సెటప్స్ అన్ని తర్వాత చేద్దాం. ఓకే, ఈ వీక్ లోపు నెక్స్ట్ డోర్ ఆర్డర్ పెట్టా, ఈ లోపు ఇవన్నీ తీసేసి ఫ్రేమ్ కట్ చేయాలి సైజ్ కావాల్సినట్టు. కట్ చేయాలి సేమ్ ఇప్పుడు పైన మన గ్లాస్ డోర్ చేసాం అలాగా కట్ చేయాలి. కట్ చేయాలి, కట్ చేసి ఎందుకు ఇది ఉన్న సైజ్ కి లేదా? ఇది ఎటు కాకుండా ఉంది. ఇది ఎంత ఉంది? 89 ఉంటుందా? ఇదా 86 87 అలా. మరి 86 దొరుకుతున్నాయి కదా డోర్స్, ఇందులో లేవు. ఇవి 90 200/90 స్టాండర్డ్, లేదంటే 200 2000/100. ఇప్పుడు నువ్వు ఏ సైజ్ పెట్టావు? 90యా? 90 200/90 ఇంచుమించు 6 to 7 centimeters కొట్టేయాలి. ఇప్పుడు 6 centimeters అంటే 3 to 3 నాన్న. అదేలే, సో వాట్ ఎవర్. కాకపోతే ఇక్కడ థియేటర్ అని చెప్పి దీనికి స్పెషల్ డోర్, దానికి అదేలే సౌండ్ అవన్నీ బయటకి, హీటింగ్ బయటకి వెళ్ళకుండా. ఇది అండ్ ఈ డోర్ కదా, ఇప్పుడు ఇది కూడా కొట్టాలా? అదే కష్టం, బెటాన్ కదా, బెటాన్ అది చాలా కష్టం, కాకపోతే తప్పదు. అండ్ ఇప్పుడు ఇదంతా స్మూత్ ఫినిషింగ్ కి వాల్స్ చేయాలి. ఇదంతా కొంచెం రఫ్ వుడ్స్, ఫైన్ అదేమంటారు రా వుడ్సా ఏముంది, పుట్సే. కానీ పుట్స్ ఆగదు అన్నట్టు అన్నారు కదా అప్పుడు. పుట్స్ లో చాలా రకాలు ఉంటాయి. అదేలే, బ్రీతబుల్ పుట్స్ అని ఉంటాయి, ఇక్కడ కల్లారి స్పెషల్ ఉంటాయి, అవి వేసుకోవాలి. చాలా టైం పడుతుంది కదా డాడీ. పడుతుంది. ఇప్పుడు నువ్వు కొన్ని ఎలక్ట్రికల్ పైన సీలింగ్ నుంచి తెప్పిస్తావు. హండ్రెడ్స్ ఆఫ్ వైర్స్ ఉంటాయి పైన, ఎందుకంటే స్పీకర్స్ లైట్స్ అన్ని పైనుంచి వేస్తాం, అన్ని పైనుంచి వెళ్తాయి. ఓన్లీ ఈ వాల్ కి ఆ వాల్ కి మళ్ళీ ఒక ఫాల్ సీలింగ్ వస్తుంది ఇక్కడ. అదేలే, ఓన్లీ ఇప్పుడు ఈ వాల్ కి ఆ వాల్ కి ఎలక్ట్రికల్ వైరింగ్. వీటికి రావు, ఎందుకంటే ఇవి బెటాన్ అంటే చాలా స్ట్రాంగ్ సిమెంట్ తో అవుట్ సైడ్ వాల్స్ కాబట్టి దానికి అమ్మో చాలా పని అవసరం లేదు. ఊరికి అటువైపు ప్లగ్ పాయింట్స్ మనకు అవసరం లేదని ఇట్లా ఇక్కడ సంభవం వేస్తాను అనుకో, అన్ని పైనుంచి తిప్పేస్తా. ఇప్పుడు ఈ రూమ్ అవ్వాలి, ఇక్కడ కూడా బానే అవ్వాలి ఎలక్ట్రికల్ ఇవన్నీ. అమ్మ బాబు ఇవన్నీ సో ఇప్పుడు ప్లాన్ చెప్తాను చూడు. థియేటర్ కి సంబంధించిన యాంప్లిఫైయర్, ఏబీ రిసీవర్స్ సెటప్ మొత్తం ఇక్కడ ర్యాక్ లో వస్తుంది. ఇక్కడ ఇది క్లోజ్ చేసేలాగా ర్యాక్ ఒకటి, ర్యాక్ వస్తుంది.
అది ఎందుకు అనేది అంటే తర్వాత అని కాదు, చిన్న లాజిక్ ఏంటంటే ఇవి ఉన్నాయంటే బేసిక్గా ఇంత పవర్ఫుల్ ఉన్నది అనుకో, ఫ్యాన్లు ఉంటాయి మినీ, ఈ లోపల పెట్టామనుకో థియేటర్ మనం మూవీ చూసినప్పుడు ఈ ఫ్యాన్స్ తర్వాత దీనికి చాలా లైట్స్ వస్తూ ఉంటాయి, స్టాటస్ లైట్స్ అవన్నీ కనబడుతూ ఉంటాయి. ఈవెన్ మన వెనకాల పెట్టినా ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది, అందుకని చెప్పి సపరేట్ చేస్తాం. సో చాలా వైర్స్ వస్తాయి ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడు దీని నుంచి దీనికి కన్నం పెడతావా? పెద్ద కన్నం పైన రూమ్స్ లో పెట్టినట్టు. అదే అన్నాను, ఈ గోడకి మనం లివింగ్ రూమ్ నుంచి హాల్ వేకి పెట్టాం చూడు, పెద్ద హోల్ పెట్టాం హాల్లో వైర్స్ అన్ని ఇటు వచ్చేలాగా పైన డోర్ పైన, గ్లాస్ డోర్ పైన సేమ్ అలా పెట్టాలి ఇక్కడ. నాకు మళ్ళీ పాత పనులన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు. సేమ్ ఓకేలే కాదు, వన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు ఫామ్, ఆ డేస్ గుర్తొస్తాయి పక్క. కాకపోతే అప్పుడు షిఫ్ట్ అవ్వకుండా చేసాం. హీటింగ్ రూమ్ పవర్ సరిగ్గా లేదు, దాన్ని కూడా నీట్ గా అరేంజ్ చేసి, వాషింగ్ మిషన్ రూమ్ లో కూడా పవర్ ప్రాపర్ గా లేదు, అవన్నీ ప్రాపర్ గా లేదంటే వాడుతున్నాం కదా, అవి పాతవి నాన్న, కొత్తవి వేద్దామన్నా. వైరింగ్ వేసుకొని ఇంకొకటి డ్రైయర్ కి కూడా ఒక ప్లగ్, డ్రైయర్ పెట్టుకోవాలి ఫ్యూచర్ లో కావాలి. కానీ ఎటొచ్చి ఇప్పుడు అందులో ఉన్న పైప్స్ అవి మనం ఏం చేయలేం, ఎందుకంటే మనం పాత హీట్ సిస్టమ్ వల్ల ఎవరికైనా ఉంటాయి ఆ వాటర్. ఓకే, అది ఎవరికి వాటర్ రిలేటెడ్. ఓకే, వాటర్. సో హౌ మచ్ టైమ్ డు యు నీడ్ దట్? ఇలా స్లో నాకు అలా తగ్గబడిపోతుంది. అంటే టైం ఉండట్లేదు కదా ఇప్పుడు, టైం ఉండట్లేదు నేను కాదన్ను, కంటిన్యూస్ గా చేస్తే మళ్ళీ వింటర్ లో లైటింగ్ ఉండదు, మెయిన్ అది ఒక ప్రాబ్లం. అప్పటి వరకు ఏమి ఉంచండి, టాపిక్స్ అన్ని క్లోజ్ చేస్తాం. మేబీ నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్పోన్ చేసిన ఏంటంటే హోమ్ థియేటర్ అవి స్లోగా చేసుకుందాం బుజ్జి. ఇప్పుడు మెయిన్ ఫోకస్ హౌస్ వార్మింగ్ కి పని అయ్యేలాగా చూడు, అంత చాలు. దానికైతే ఏం కాదు, ఈ డోర్లు, కిటికీలు, ఫ్లోరు, సీలింగ్, మెయిన్ ఎలక్ట్రికల్ వర్క్ డోర్స్ కంప్లీట్ చేసేవచ్చు. ఫ్లోరింగ్ ఎంత బాట్లా కాదు, మనం వేసేసుకోవచ్చు. కాబట్టి సెలెక్ట్ చేసి పెట్టుకుంటే లాస్ట్ టైం లాగా ఏమన్నా లేకపోయినా ఆర్డర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు డోర్స్ ఆల్మోస్ట్ ఎన్ని వీక్స్ పడుతుంది రావడానికి? 4 weeks. ఆడు 4 అన్నా ఇంకో 1 week ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 3 to 4 అన్నాడు. 1 month. ఈ మంత్ ఎండ్కి వస్తాయి. అప్పుడే July 10th ఈ రోజు. అదేలే, వాడు ఎక్స్పెక్టెడ్ డెలివరీ వచ్చేసి August 1st week. మరి మనం సెప్టెంబర్ లో చేద్దాం అనుకుంటున్నాం ఫంక్షన్. సో హార్డ్లీ 1 month, ఆగస్ట్ మొత్తం కష్టపడాలి గట్టిగా చేద్దాం. ఇంకా చేసేదండి, పిల్లలకి హాలిడేస్, మన కిండర్ గార్డెన్ టెన్షన్స్ ఏమి ఉండవు. పొద్దున్నే వాళ్ళకి చెయ్యాలి, పంపాలి. కానీ అదే డిసడ్వాంటేజ్ కూడా, వాళ్ళు ఉంటారు వాళ్ళు మోస్ట్లీ చెయ్యాలి. చేస్తా, నువ్వే చేస్తున్నావు ఇప్పుడు కూడా, పిల్లల్ని మేనేజ్ చేస్తూ. అషమి ఏం చేస్తున్నారా? పెయింట్ వేస్తున్నావా? క్లీన్ చేస్తున్నావా? డట్టు ఉండిపోయిందా దాంట్లో? నాన్న అలా చేస్తారా? చూడు, అదంతా డట్టు ఎలా క్లీన్ చేస్తున్నావు? అలా అంటే వస్తుందా? ఎవరు చెప్పారు నీకు? వస్తుందిలే, కానీ ఎవరు చెప్పారు నీకు? చెప్పాలి, నీకు ఎవరు చెప్పారు? కింద గదిలో కదా డాయిచ్ వచ్చిందా? ఇషే పెయింటింగ్ క్లీనింగ్ కుక్ అంట. అజమ్మ డాయిచ్ లో మాట్లాడవా ప్లీజ్? హలో చెప్పు. హలో హలో విగీత్ పెయింటింగ్ is Essen auch? Ich alleine essen, Kindergarten. Oh, ich alleine essen Kindergarten. చాలా డాయ్స్ నేర్చుకున్నావే నువ్వు 1 month కూడా వెళ్ళకుండా. అషమ్మా, ఇంకేమొచ్చు డాయిచ్ లో నీకు? అవును, మీ ఫ్రెండ్స్ అందరు నిన్నేమన్నారు డాయిచ్ లో? అడగలేదు నువ్వు?
అడగట్లేదు వాళ్ళు? యా అయ్యో, మొన్న ఏమన్నారు మరి? నువ్వు ఫ్రాక్ వేసుకెళ్ళినప్పుడు ఏమన్నారు? షోన్ అన్నారా? టీచర్స్ అంతా టీచర్స్ అన్నారా షోన్ అని? అంటే ఏంటమ్మా? షోన్ అంటే అదియా రావాలి ఇంకా ఆదియా పాత కిండర్ గార్డెన్ లో. నో గోసే ఎవరు ఎవరు గ్రోసే? నో కిండర్గార్టెన్ ఉంటుంది ఇది ఆల్టే హౌస్ దగ్గర ఉంటది తన. నో ఉమ్. నాకన్నా గోసే నీకన్నా గ్రోసేనా? గోసే ఆ, ఉంటుంది ఆ. అదియా చెప్పింది కదా ఆహా. షూన్ అంటుంది షూన్ అంటుంది నేను చూసి. షోన్ అంటే ఏంటి? షూన్ అంటారు భాషలో డాయిచ్ లో అంటారులే. అంటే బాండి అండి బాండ్. మన బాండ్ అన్నారు మనం బాగున్నాం అంటే షోన్ అనాలా? నో ఆ. షోన్ వాళ్ళు అంటారు అంటారు అలాగా? మనము బాగుంది అని చెప్తామా? అని అంటుంది ఓ, బ్యూటిఫుల్ అంటే షోనా? ఓ, బ్యూటిఫుల్ భాషలో మనం బ్యూటిఫుల్ అంటాము ఉమ్. చిరు ఎలా అంటే టోటల్ చిరు ఎలా అంటే గుచ్చుకుంటది, ఇంక రావాలి. వాటే నేను సావనా అని చెప్తున్నా సౌబర్ మాహేం చేస్తున్నావా? ఇంకా ఫీల్ ఉన్నాయి ఇది అందరూ చూసిందా సౌబర్ మాహెన్ అంటే ఏంటో తెలుసా ఇంగ్లీష్ లో? ఏంటి ఇచ్చి నోట్లోతి క్లీనింగ్. క్లీన్ చెప్తున్నా సౌబర్ మాహెన్ అంటే క్లీనింగ్. డాయిచ్ పద వచ్చేసింది నీకు. నోయిదా ఊకున్నావా ఏంటి? నోయ్ నాయన ఏం కొన్నా? నాన్న కొన్నారు. ఇది నోయా ఉమ్, ఉమ్. యా చిన్న జాము యా సైగా సరిగ్గా యా భాషలో యా సీత. ఓకే. ఉమ్. ఇక్కడ ఇది కూడా ఉండిపోయింది ఏంటది? ఇది ఏంటది? ఇలాంటిది ఏంటది? ఇది పిల్లవాళ్ళు రాసుకుంటారు సరేనా పిల్లవాళ్ళు రాసుకుంటారు. చాక్ పీసా? కింద వాళ్ళు వాడుకుంటారు అవును, నాన్న మరి మెజర్మెంట్స్ కి రాసుకుంటున్నారు దాన్ని, అందుకే తెచ్చుకున్నారు. పిల్లవాళ్ళే రాసుకోవాలా, పెద్దవాళ్ళు రాసుకోకూడదా? యా నా కబోర్డులో ఉంది కదా ఉమ్. నీ తెలుస్తా కదా నాన్న కోసము నేనా? నేను నువ్వు తీసుకొస్తావా నాన్న కోసం? ఇది పిల్లది పిల్లవాళ్ళదా అది? నువ్వు పిల్లవా పెద్దవా? పిల్లది నువ్వు పిల్లవా? యా ఎంత పిల్లవి? ఇది బేబీవా నువ్వు? యా ఏది నుంచో ఒకసారి ఎంత బేబీవో చూస్తాను. గోస గోసి బేబీయా నువ్వు? యా గోసు నువ్వు? ఉమ్. సో ఎక్స్ట్రా సో అది చిరులా ఎక్కితే పడిపోతావు. నో ఉమ్. ఇలా అంటే ఉమ్. చిరు ఎలా అంటే చూడాలి. అది చాలా కనుక్కున్నాలి క్లైన్ ఉంది మన దగ్గర. సరే చూసి చెప్పు. ఇది ఇది లేదు ఉంది క్లైన్ది ఇది ఉంది. జైమాలు ఉన్నాయి మన దగ్గర. ఇవా ఉమ్. గోసలా క్లైన్ ఉంటే గ్రోసే. ఇక్కడ చూడొచ్చు లోపల ఉన్నాయి. సరే చూసి చెప్పు అందరికి. చూస్ అషి పడుకోకూడదు, ఓకేనా? యా. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడైతే ఈవినింగ్ 4:35 అవుతుంది టైమ్. అసలు మళ్ళీ బ్యాక్ టు ఎండల్ స్టేట్లో ఉన్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మేము వెళ్తున్నాము. మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి మా హస్బెండ్ మొన్న హౌస్ వార్మింగ్ అయింది కదా, అన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ ఉంటే దానికోసం వెళ్తున్నారనమాట. సో తను వచ్చే వరకు మేమైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాము. బుజ్జి రామ్మ మగ్గిపోతున్నావు అసలు లోపల. అవి పెడుతున్నావా మ్యాథ్స్? వావ్, ఇంకా నీకు సన్ రాదు. ఓకే. యా. అమ్మ బాబోయ్, ఈరోజు చాలా మంది కిండర్ గార్డెన్లో కూడా చెప్పారు, మెయిల్ చేశారనమాట. చాలా వేడిగా ఉంది, హీట్ వేవ్ ఉంది. మళ్ళీ పిల్లలకి ఇక్కడ స్లీవ్లెస్లు కొంచెం లైటర్ బట్టలు వేయండి అండ్ ఫుడ్ కూడా జాగ్రత్తగా చూసి ప్యాక్ చేయండి అని చెప్పారు, ఎక్కువ దాహం వేయకుండా అలా ఉండేలాగా. సో వాళ్ళు కూడా గుర్తు చేస్తూ ఉంటారంట మమ్మల్ని, లిక్విడ్స్ అవి ఎక్కువ పట్టండి అని చెప్పారు. అడ్రస్ పంపించావా? పంపించాను చూడు.
నిన్న వీడియో కింద కమెంట్స్ వచ్చాయండి, మీరు బాగా ట్యాన్ అయిపోయారని. ఎస్ అండి, డేకి 3 టైమ్స్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఎండలో నడుస్తున్నా అనమాట. సో ఫుల్ ట్యాన్ అయిపోయాను. పిల్లలు కూడా అలానే అయిపోయారు, నేను కూడా అంతే. అండ్ ఇక్కడ సమ్మర్లో క్వైట్ కామన్ అండి ఇక్కడ ట్యాన్ అవ్వడం. మళ్ళీ వింటర్ వస్తే నార్మల్గా వచ్చేస్తాం. సో నథింగ్ టు వరీ, మనం జస్ట్ సన్ స్క్రీన్ అది అప్లై చేసుకోవాలంతే. అండ్ యా, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, ఇంకా ముచ్చట్లో పడి ఇంక వీడియో ఏం షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ 7:30 8 ఆ టైంకి బయట వాకింగ్కి వచ్చాము. మా హస్బెండ్ వాళ్ళు ఇంకా టైం పడుతుందంటే, సో వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ వాక్వే అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. వాక్ మొత్తం ఫ్రూట్ ట్రీస్, మొత్తం ఫ్లవర్స్, వీట్, అసలు ఆ వ్యూ, గాలి సూపర్ 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 ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ నడుస్తూనే ఉన్నాము. నడిచి అక్కడ మంచి కూర్చొని ఆ ముచ్చట్లు, పిల్లలతో యానిమల్స్ చూస్తూ చాలా బాగా స్పెండ్ చేసామన్నమాట. ఇది బీటెక్ హైమ్ బిసింగన్లో అనమాట. సహనా మా ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చాము. నేను అసలు బ్లాగ్ తీయడమే మర్చిపోయినా. ఆ రోజు చాలా టైం స్పెండ్ చేసాము. అరౌండ్ 5 నుంచి నైట్ 1-1:30 వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం అనమాట. మా హస్బెండ్ వాళ్ళు అప్పుడు వచ్చారు. ఇంక వచ్చాక అప్పుడు 1:30కి పిల్లల్ని తీసుకొని ఇంక ఇంటికి వచ్చాము. బెస్ట్ టైం అనమాట. అసలు అక్కడ ఇంకా క్లియర్గా ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు షేర్ చేస్తాను. అసలు నేను బ్లాగ్ తీసే ఆలోచన లేదనమాట. అక్కడ ఆస్వాదిస్తూ ఉన్నా. మధ్య మధ్యలో ఒక చిన్న చిన్న బిట్స్ అవి షూట్ చేశాను అంతే. చాలా చాలా బాగుంది. ఇలా పొలాల మధ్యలో ఎస్పెషల్లీ సమ్మర్లో నైట్ ఇలా చల్లగాలి వేస్తుంది అనమాట. అప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 8:49 అవుతుందన్నమాట. బట్ స్టిల్ ఇంకా అలానే ఉంది. చాలా ఏమంటారు, ఎండగా ఈవినింగ్ అయినట్టు అనమాట. ఇది అరౌండ్ 9:30 ఆ టైంకి, ఇంటికి వెళ్ళే టైంకి అప్పుడే కొంచెం సన్ డౌన్ అవుతుంది. ఆన్ ది వేలో యానిమల్స్ కనిపిస్తే ఇంక మా ఫ్రెండ్ చూపిస్తుంది అనమాట, పిల్లలకి చూపిస్తాను రండి అని. మాతో పాటు వాళ్ళు కూడా తిరుగుతూ ఖాళీగా ఉందన్నమాట. ఫామ్స్లా ఉన్నాయి కదా, సో కొండ పైన ఉంటుంది, వ్యూ ఎంజాయ్ చేస్తూ మాతో పాటు వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. పాపం నైట్ అయితే దక్షిత్ ఏడ్ చేశాడు, కాళ్ళ నొప్పులు వచ్చాయని. అంతసేపు తిరిగాం. మార్నింగ్ అంతా సైక్లింగ్ చేస్తూ ఆడుతూ ఉన్నాడు. ఇంక ఈవినింగ్ 2 అవర్స్ తిరిగేసాం తెలియకుండానే ఆ ప్లేస్ మొత్తంలో. చాలా బాగుందన్నమాట. ఇంకా అలాగా తిరిగి ఇంకప్పుడు ఇంటికి వెళ్ళాము అరౌండ్ 9:40-10 ఆ టైంకి. ఇంక వెళ్ళాక డిన్నర్ చేసి పిల్లల్ని పడుకోబెట్టి ఇంక మేము కాసేపు ముచ్చట్లు వేసుకున్నాం అనమాట. సో వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సాటర్డే షూట్ చేసిన బ్లాగ్ అనమాట. ఈ గాలికి ఫ్యాన్ అయిపోయింది నేను ఈ ఏరియాకి. ఏయ్, పొట్టలో నొప్పి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వస్తారు కర్ర తీసుకొని. బాబు నాకు తెలియదు అషి ఎవరు అని చెప్పి వెళ్ళిపోతా నేను. వావ్, ఎంత బాగుందో అసలు. దానికి ఫర్ చూడు అసలు ఎంత ఉందో. ఒక ట్రిమ్ చేస్తారు అనుకుంటా, చూడు కొన్ని ట్రిమ్ అయిపోయినాయి ఎలా ఉన్నాయో. అవి గోట్స్ లా ఉన్నాయి చూడు. మేల్ మేల్. హలో కామ్. ఫుడ్ పెడతాను రమ్మని చెప్పు, డాయిచ్ లో చెప్పు, అర్థమవుతుంది దానికి. ఏ డాయిచ్ లో చెప్పాలి. అవి ఇక్కడ కదా, జర్మన్ కదా అవి. చెప్పు అని చెప్పినాయి అవి. అషి పైకి అదిగో. అచ్చమ్మ ఇక్కడ ఉంచానా నిన్ను? చాలా బాగుంది. అవును, దానికి పైన కొమ్ములు. సో ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే ఒక సాటర్డే బిజీగా ఉంటూ చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను. హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.